శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదసం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగృజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శివాయ గురువే నమః. శాస్త్రపురం వీక్షకులు పునఃస్వాగతం. ఇప్పుడు ఈ వీడియోలో మనం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటిది తెలుసుకుందాం. తులారాశి అంటే చిత్తా నక్షత్రం యొక్క 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రం యొక్క 1, 2, 3 పాదాలు, ఈ కలిసి వెలిసి 9 పాదాలు మీకు తులారాశిలో ఉంటాయి. ఈ జన్మ నక్షత్రం తెలియని వారైతే కనుక ఈ నామ నక్షత్రంలో ఉన్నటువంటి మొదటి పేర్లు గుర్తుపెట్టుకోండి. రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ మొదటి అక్షరం కలిగిన వాళ్ళందరూ కూడా తులారాశి చెందుతారు. ఈ తులారాశి వారికి సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గా ఉన్నాయి. సో ఆదాయ వ్యయాల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. రాజపూజ్యం అవమానాలు మాత్రం చాలా బాగున్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాయి. సో ఇంక తులారాశి వారికి గ్రహ సంచారం గోచారం కనుక మనం పరిశీలించినట్లయితే గురుడు జూన్ 1వ తారీఖు వరకు 9వ ఇంట లోహమూర్తి, చికాకులు ఎక్కువగా ఉంటాయి, కొంచెం తృప్తి తక్కువగా ఉంటుంది. తరువాత అక్టోబర్ 30 వరకు 10వ ఇంట తామరమూర్తి, కొంచెం నష్టాలతోటి పనులన్నీ కూడా మీకు నెరవేరుతూ ఉంటాయి. ఆ తరువాత జనవరి 24, 2027 వరకు 11వ ఇంట రజతమూర్తి, అన్నీ చక్కగా సౌకర్యాలన్నీ చేకూరుతూ ఉంటాయి. ఆ తరువాత అంటే జనవరి 24, 2027 నుంచి ఆ సంవత్సరం పూర్తి వరకు కూడాను 10వ ఇంట సువర్ణమూర్తి. ఇది కూడా అన్ని విషయాల్లో కూడా అన్ని రంగాల్లోనూ కూడా విజయాలు దొరుకుతూ ఉంటాయి. గురుబలం ఈ రాశి వారికి చాలా బాగుంది. ఇంకా శని ఈ సంవత్సరం అంతా కూడాను 6వ ఇంట సువర్ణమూర్తి, లాభం, సంతోషం, సౌఖ్యం ఇవన్నీ వృద్ధి చెందితే శని బలం బాగుంది. రాహు డిసెంబర్ 5 వరకు 5వ ఇంట లోహమూర్తి. సో ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా ఫలితాలు కొంచెం మెల్లిమెల్లిగా వస్తూ ఉంటాయి, తక్కువగా వస్తూ ఉంటాయి. ఆ తర్వాత అంటే డిసెంబర్ 5, 2026 తర్వాత సంవత్సరం చివరి వరకు కూడాను 4వ ఇంట సువర్ణమూర్తిగా ఉంటాడు. అందువలన అయిన వారి సహాయ సహకారాలు మీకు అన్ని వేళలా దొరుకుతూ ఉంటాయి. ఇంకా కేతువు డిసెంబర్ 5, 2026 వరకు 11వ ఇంట లోహమూర్తి. అన్ని రంగాల్లోనూ చికాకులు పెరుగుతాయి. కానీ డిసెంబర్ 5, 2026 తరువాత నుంచి సంవత్సరం పూర్తయ్యే వరకు కూడాను 10వ ఇంట సువర్ణమూర్తి, అంతటా కూడా శుభాధిక్యత పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ రాశి వారికి మనం మాసం వారీగా మనం ఫలితాలు తెలుసుకుంటూ ఉంటే చైత్రమాసం వారికి వాహన సౌఖ్యము, సంఘంలో పేరు, రాజకీయ నాయకుల పరిచయము, అన్ని వస్త్ర వ్యాపారులకు బేరాలు చురుగ్గా కావటము, సోదరులతో మైత్రి, సోదరిమణులతోటి మైత్రి ప్రయత్నాలు ఫలించటము. అయితే ఉద్యోగులకు అధికారులకు మాత్రం మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. ఇది కొంచెం జాగ్రత్త పెట్టుకోండి. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది ఖచ్చితంగాను. సంఘంలో మంచి కీర్తిని గణించగలుగుతారు. ఇంకా వైశాఖ మాసంలో వివాహాలు శుభకార్యాలన్నీ నెరవేరుతాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. సంఘంలో పేరు, రాజకీయ నాయకుల పరిచయం, ప్రభుత్వం వారితో సఖ్యత, వ్యాపారం తృప్తి అన్నీ దొరుకుతాయి. కానీ మాసం చివరికి వచ్చేసరికి కొన్ని మానసిక ఆందోళనలు, ఆకస్మిక ప్రయాణాలు, అనారోగ్యము, అలాగే దంపతుల మధ్య అవగాహన లోపము, అకాల భోజనము, ధన నష్టము, శారీరక ఇబ్బందులు, అనుకోని సమస్యలు రావచ్చు. కొంచెం జాగ్రత్త వహించండి. ఇంకా అధిక జ్యేష్ఠ మాసంలో అనుకోని సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. గతంలో మిగిలిపోయిన పనులు ఏమన్నా ఉంటే అవి పూర్తి చేసుకుందుకు మీరు ప్రయత్నం చేయడం మొదలు పెడతారు. అవన్నీ మీకు పూర్తవుతాయి. మాసాంతంలో చక్కటి ప్రశాంతత కలిగి అయిన వారి నుండి, దగ్గర వారి నుండి, ఫ్రెండ్స్ నుంచి, బంధువుల నుంచి, అందరి నుంచి కూడా మీరు సహాయ సహకారాలను పొందగలుగుతారు. ఇంకా నిజ జ్యేష్ఠ మాసంలో అన్ని వృత్తుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. స్నేహితుల సహకారాలు, ఆనందము లభిస్తాయి. కానీ మీరు కొన్ని సందర్భాల్లో ఇతరుల యొక్క అభిప్రాయాలకు విలువ ఇవ్వరు. అది మీరు కొంచెం తగ్గించుకోవాలి. అలా ఉంటే కనుక బంధువులు దూరమయ్యే అవకాశం ఉంది. సామాజిక అనుబంధాలు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. ఆ విషయంలో మీరు జాగ్రత్త వహించండి. ఇంకా ఆషాఢ మాసం వచ్చేసరికి ప్రథమార్థంలో కొంచెం ప్రశాంత పరిస్థితులు ఏర్పడి ముఖ్యమైన కార్యక్రమాలు నెరవేరుతాయి. ఇతరుల నుంచి మీకు ఏమైనా రావాల్సిన డబ్బులుంటే అవన్నీ కూడా అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆదాయము, న్యాయపరమైన లాభము, సామాజిక గౌరవము ఇవన్నీ దొరుకుతాయి.
అయితే గొప్పవారితో మీరు స్నేహంగా కూడా ఉంటారు. వారితో మీకు ధన వృద్ధి కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది. ఇంకా శ్రావణ మాసంలో మీకు కొన్ని పనులు చేస్తూ ఉంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి. అందువల్ల సకాలంలో పూర్తి చేయాలంటే మీరు ముందు నుంచి ప్లాన్ జాగ్రత్తగా చేసుకోండి. అవరోధాలు రాకుండా చూసుకోండి. సో సెకండ్ హాఫ్లో శ్రావణ మాసం ద్వితీయ భాగంలో గృహ నిర్మాణాలు ఏమన్నా ఉంటే అవి మీరు చేపట్టగలుగుతారు. మీ సమర్థతకి తగినంత గుర్తింపు వస్తుంది. వైద్యులకు, లాయర్లకు పదోన్నతులు, గౌరవము వస్తాయి. శాస్త్రవేత్తలకు కూడా ప్రోత్సాహం, గుర్తింపు వస్తుంది. ఇంకా భాద్రపద మాసం ఈ భవిష్య ప్రణాళికలకు అన్నింటికీ ఇది అనువైన కాలము. కొత్త పరిచయాలకు ఈ మాసం అనుకూలము. మీ సమర్థతలు గుర్తింపు వస్తుంది. వైజ్ఞానిక, ఆధ్యాత్మిక సమావేశాల్లో, సదస్సుల్లో పాల్గొంటారు. దూర బంధువులు కూడా మీకు మిత్రులు అవుతారు, దగ్గర అవుతారు. ఇంకా ఆశ్వీజ మాసం వచ్చేసరికి శుభకార్యాలు ఏమన్నా మీరు తలపెట్టినవి స్థిరపడతాయి. గత అనుభవాలు గుర్తుకు వస్తాయి. కానీ ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం శ్రద్ధ అవసరము. దీనికోసం యోగా, ధ్యానము, మెడిటేషన్ లాంటివి ఏమన్నా ఉంటే అవి మీరు చేసుకుంటూ ఉండండి. కానీ కొనుగోళ్ళు ఏమన్నా చేసేటట్టు ఉంటే, మీ అభిప్రాయం ఉంటే కొంచెం శ్రద్ధ వహించాలి, కేర్ తీసుకోవాలి. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అయితే ద్వితీయార్థానికి వచ్చేసరికి మాత్రం ఆర్థికపరమైన చికాకులు ఏమన్నా ఉంటే అవన్నీ సార్ట్అవుట్ అయిపోవటము, అలాగే మధ్యవర్తుల ద్వారా కొన్ని పనులు మీకు అనుకోకుండా ఎవరు సహాయం చేయటము, దానివల్ల మీరు పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఈ కార్తీక మాసంలో అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా మీరు పూర్తి చేయగలుగుతారు. మీ బహుముఖ ప్రజ్ఞకి గుర్తింపు వస్తుంది. ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మీ లక్ష్య సాధనకు తోడ్పడతారు. మీ ఉద్యోగ, వ్యాపార విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. క్రీడలపై మీద కూడా మీరు శ్రద్ధ పడతారు. ముఖ్యులు మిమ్మల్ని మధ్యవర్తిత్వం వహించండి అని అడుగుతారు. సో ఆ సమయంలో కూడా మీరు చక్కటి పరిపక్వతని చూపించగలుగుతారు. ఇంకా మార్గశిర మాసంలో మీకు పెట్టుబడి కార్యాలు ఏమైనా ఉంటే అవన్నీ అనుకూలం అవ్వటానికి ఇది చాలా మంచి మాసము. విద్యార్థులు అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా చదువు మీద దృష్టి పెట్టాలి. గృహంలో మార్పులు చేర్పులు ఏమైనా చేసే అవకాశం ఉంటే అది కూడా సరైనటువంటి సమయము. ఉద్యోగులకు అభివృద్ధి రకంగా ఉంటుంది. ఉమ్మడి వ్యాపారాలు ఏమన్నా ఉంటే వాటికి కూడా అనుకూలమైన సమయం. మీరు ఫ్రెండ్స్ ఉమ్మడి వ్యాపారాలు ఏమైనా చేయవచ్చు. పుష్యమాసము ఇది రాజకీయ నాయకులు కూడా ఈ మాసంలో విజయం దక్కుతుంది. సో మధ్య మాత్రం కొన్ని చికాకులు వస్తూ ఉంటాయి. అటువంటి సందర్భంలో కోర్టు కేసులు ఏమైనా ఉంటే కొంతకాలం వాయిదా వేసుకుని నెక్స్ట్ డేట్ తీసుకోవటం మంచిదన్నమాట. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు రాబడి ఎక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది. భాగస్వాములతోటి నెక్స్ట్ దంపతుల మధ్యన మాట పట్టింపులు రావచ్చు. అవి కొంచెం జాగ్రత్త వహించండి. ఇంకా మాఘమాసంలో చాలా సౌకర్యాలు అనుభవిస్తారు. ఆకస్మికంగా ధనలాభం ఉంది. గృహ నిర్మాణాలు చేపడతారు. అప్పులు వసూలు చేసుకుంటారు. మాసాంతంలో ఊహించని సన్నివేశాలు ఏమన్నా జరిగి మీరు కొంచెం ఆశ్చర్యానికి లోనయ్యేటటువంటి అవకాశం, ఆనందానికి లోనయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఇంకా పాల్గొన మాసంలో ఆరోగ్య విషయంలో మాత్రం మీరు శ్రద్ధ వహించండి. కొంచెం విశ్రాంతికి మీరు పొందాలి, చేయాలి, పని చేద్దాం అనుకుంటే అప్పుడు మీకు అవకాశం దొరకపోవచ్చు. కానీ ప్రయత్నం చేసి విశ్రాంతి తీసుకోండి అవసరమైనప్పుడు. స్త్రీలకు గుర్తింపు, రాణింపు ఉంటాయి. కూరలు, పండ్ల వ్యాపారులు వీళ్ళందరికీ శుభదాయకము. పనుల్లో చికాకు పెరుగుతుంది. అందువలన వాహన విషయాల్లో కూడా చికాకు పెరుగుతుంది. ఒక్క నెల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటము, రామరక్షా స్తోత్ర పారాయణ చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. అందరికీ శుభం భవతు. నమస్కారం.